SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు నిరుపేదల కోసం గొప్ప నిర్ణయం తీసుకోబోతోంది. గూడు లేని నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు అడుగులు వేస్తుంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యేలు వాటి అమలు కోసం దృష్టిని కేంద్రీకరించారు. తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి నేడు పట్టణ శివారు ప్రాంతం హైదరాబాద్ రోడ్డు సమీపంలో నిర్మాణ దశలో ఆగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తాండూరులో వివిధ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఇప్పటికే నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. వీటిలో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని, కొన్ని గ్రామాల్లో గృహప్రవేశం కూడా చేయడం జరిగిందని తెలిపారు. నిరుపేదలైన ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఖాళీ స్థలం లేని అర్హులైన పేదవారికి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లను కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఇందుకోసం అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసిన అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో అర్హుల జాబితాను సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వందేనని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. అనంతరం మాతా శిశు ఆసుపత్రిని జిల్లా కలెక్టర్తో కలిసి సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో గల సమస్యలను, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాలరెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, DCHS ఆనంద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ వినయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మన వల్ల వస్తాయి, వాళ్ళకి మాకు రాదు. సో ఇంకేం ఇష్యూస్ ఉన్నాయి అటువైపు కూడా ఉంది సార్. సో అటువైపు మూలంగా పీడియాట్రిక్ వాటర్ కూడా వస్తుంది సార్. అది కాక ఓటీలో కూడా ఉంది సార్. అండ్ ఇంకోటి బాత్రూమ్స్ కూడా బెంచెస్ వచ్చినాయా? బెంచెస్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? ఐ థింక్ కొంచెం ఎక్స్ట్రా ఉంది. బల్పటన్ దగ్గర కరెక్షన్స్ మనం ఉంది సార్. తాండూరు BPT ఉంది సార్ ఇక్కడ మనకు 4 kilometers ఆల్టర్నేట్ ఇక్కడ ఏమైనా చేయగలుగుతున్నాం? రాజపూర్ ఎట్లా అవుతుంది వాటర్? సార్ రాజపూర్ ఎట్లా అవుతుంది వాటర్? కాంజపూర్ నుంచి ఇక్కడ మన్సన్పల్లి నుంచి అది వాడుకోలేము. చిన్న లైన్ ఒక విలేజ్ కి ఇది ఒక విలేజే కదా. సరిపోదు సార్ కెపాసిటీ. డయామీటర్ అప్పుడు పెట్టింది. అదైతే నియర్ దగ్గర ఉంటుంది. బల్క్ సప్లై మీకు సఫిషియెంట్ ఉందా? అంటే ఇక్కడ ఒకవేళ మీ కనెక్షన్ ఇస్తే కూడా అవి రాదు. ఇంకేమీ ప్రాబ్లమ్? అటువైపు కూడా ఉంది సార్. సో అటువైపు మూలంగా పీడియాట్రిక్ వాటర్ కూడా వస్తుంది సార్. అది కాక ఓటీలో కూడా ఉంది. అండ్ ఇంకోటి బాత్రూమ్స్ కూడా వచ్చేస్తుంది. బెంచెస్ వచ్చినాయా? బెంచెస్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 50 వచ్చినాయి. ఇంకా కావాలా? కానీ కింద కూర్చున్నారు జనాలు, కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఏ టైంలో వస్తుంది? స్టూడెంట్స్ 1 o'clock to 1 to 2 times. Many roads. లోపల లీకేజ్ అవుతుంది కదా. ఎవరైనా చూడవచ్చు, టెర్రస్లో పోయి గడ్డి వచ్చింది. మనం అది రూల్ ప్రకారం చూడాలి. లొకేషన్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చాము, టెక్నికల్గా మాట్లాడాలి. కాబట్టి సార్ ఇంకోసారి ఈ సిరప్ చిన్నపిల్లల సిరప్స్ షార్టేజ్ ఉన్నాయి బాగా. అంటే గవర్నమెంట్ నుంచి సప్లై అవుతలేదు అని మీరు చెప్తున్నారు. షార్టేజ్ అలాగే ఏం లేదు. CDSలో ఆగిపోయి ఉంటుంది. మన సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి షార్టేజ్ ఏం
బల్క్ సప్లై ఈ మున్సిపాలిటీ మనం ఉన్న దగ్గరికి మన లైన్స్ ఉన్నాయి అట్లా ఉన్నాయి. ఇక్కడ లైన్స్ ఇవి ఏం లైన్స్ లేవు. మనం ఓఎస్సీ బ్యాంక్ కట్టుకుంటున్నాం కదా ఇక్కడ ఇక్కడ ప్లాన్ చేసారు ఒకటే మున్సిపాలిటీ ఒకటి ఎన్టీఆర్ కాలనీ రాజీవ్ గాంధీ దగ్గర తీసుకోలేమా తీసుకోవచ్చు కదా రాజీవ్ గాంధీ ఇక్కడ మనం ప్లాన్ చేస్తుంటే రేటు ఉంది అక్కడ ప్రెషర్ వస్తుంది ఇక్కడ కూడా వస్తుంది అక్కడ కూడా ప్రెషర్ అది కొద్దిగా డౌన్ ఉంది కూడా రేట్లో ఉంది ఇక్కడ అమృత్ టూ వాడుకుంటే బెటర్ ఇవి సపరేట్ చేసుకుందాం సపరేట్ చేస్తే బెటర్ సపరేట్ చేసుకుంటాం. కానీ 580 అయితే చాలా హెవీ ఉంటుంది. ఇంకా ఉంటుంది 16 అయితే చాలా మంది పడతారు. ప్లాన్ చేశారా ఇది మనం అంటే ఈ డ్రింకింగ్ వాటర్ ఆర్డర్ వాళ్ళకి లెటర్ రాసారా? లెటర్ అయితే లైక్ చెప్పాను సార్ అమృత్ ఇక్కడ లెవెలింగ్ సో వాటర్ హైట్లో ఉంది చెప్పాను సార్ డౌన్లో ఉన్నది ఇది హైట్లో ఉన్నది. దీనికి సపరేట్ ఓహెచ్ఎస్ ప్లాన్ చేయాలని చెప్పి చెప్పాను సార్ వాళ్ళకి. మీ శాంక్షన్ ఏం వచ్చింది ఇప్పుడు డ్రింకింగ్ వాటర్? ఏదన్నా స్టార్ట్ చేయాలి. కొంచెం ఇది మొత్తం బయట తీసుకుంటాం. అన్ని పోలేము. రెండు చూపెట్టు దీంతో పాటు మీరు చెప్పిన అన్ని కూడా చేసి కంప్లీట్ అయిపోయింది. చాలా ప్రాబ్లం ఏమంటే నిండిపోయిన తర్వాత అవుట్లెట్ లేనందుకు మీరు బల్క్ అది నియర్నే అది బల్క్ మీరు ఎలాగో ప్లాన్ చేయబోతున్నారు కదా దానికి డ్రైనేజ్ ఐ థింక్ ఇది కూడా సేమ్ ఉంటుంది. అది హైట్ ఉంది ఇది డౌన్ ఉంది ఇటునే పోతుంది ఇటువైపు పోతుంది. आप कहीं से ఇక్కడ నుంచి అటాచ్ చేస్తే వాటి వీటి అటాచ్ రాజీవ్ సోప్ కిట్స్ డ్రైవింగ్లో సోప్ కిట్స్ పెట్టుకుంటారు. వాటర్ ఆల్రెడీ కంపల్ మొత్తం బ్లాకేజ్ ब्लड में इन्फेक्शन एंड टाइफाइड कब आया यहाँ पे? 5 days 5 days यहाँ पे क्या बोल रहे डॉक्टर आपको? आज एक दिन बोल रहे कल कम होता है क्या 8-9 महीने का बच्चा लग रहा है. हाँ क्या करें बच्चे डॉक्टर फीवर ఉందా? फीवर का No, why is she putting on oxygen and saturation లేదా? 5 days నుంచి नाम क्या है?
కాంపౌండ్ వాళ్ళు కానుకొని నందినికి ఐడియా ఉంటుంది. ఫోటోస్ పెట్టారు సార్ బ్యాక్ సైడ్ డ్రైనేజ్ దగ్గరికి ఉందా? నదిని ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పక్కన ఉంది, దీనికి అవుట్ సైడ్ కావాలా? ఈ గోడ అనుకోని ఉంది సెప్టిక్ ట్యాంక్. రెండు కాలేజ్కి దీనికి మధ్యలో గోడ పక్కకే ఉంది. ఓకే, దాని అవుట్లెట్ ఈ నీళ్ళు బయటికి పోవాలా? అవును సార్. ఆల్మోస్ట్ 300 to 400 విలేజెస్ ఫెసిలిటీ కనిపిస్తుంది బిల్డింగ్ అనేది ఇన్స్టిట్యూషన్ కానీ ఇప్పుడు ప్రొటెక్టెడ్ అయిపోతుంది. సో మనం ఇది పక్కన బిల్డింగ్ కూడా డిటోరియేట్ అయిపోతుంది. బిల్డింగ్ క్వాలిటీ నా ప్రకారం మంచిది. ఇది ఇమేజ్ గానీ చూస్తారు మనం ఇది కారాపర్ హాస్పిటల్ బల్క్ డ్రైనేజ్ అవుతుంది చుట్టూ సిటిజన్స్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఓకే సార్. మీరు సేమ్ ఏజెన్సీ కొంచెం స్టార్ట్ చేసి ఏదో చేస్తే ఇబ్బంది అవుతుంది. నేను చేయండి సార్ ఇమీడియట్గా. ఆ పైన కూడా నిలబడ్డా ఓన్లీ ఒక్క పర్సన్ అట్లుందా? ఆ పైన కూడా అట్లే ఉందా? వస్తుంది అంటే తేమ వస్తుంది, ఎల్గీ వస్తుంది కదా, పైన వస్తుంది కదా కూడా ఖచ్చితంగా ఉంది ట్రైన్. కనిపిస్తూనే ఉంది కదా, 100% ఉంటుంది. అక్కడ తేమ చూడండి, అది ఖచ్చితంగా ఉంది. ఇక్కడ లీక్ కూడా అవుతుంది కదా బీమ్ నుంచి చూడండి. దీంతో పాటు ఇంకేదన్నా కింద ఇక్కడ ఎక్కడున్నా కానీ కంప్లీట్ చేయించు. మళ్ళీ దీంట్లో ఏది ఉంటుంది బ్యాలెన్స్ డెలివరీస్ ఎన్ని అవుతున్నాయి? నందిని ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పక్కన ఉంది, దీనికి అవుట్ సైడ్ కావాలా? ఈ గోడ అనుకోని ఉంది సెప్టిక్ ట్యాంక్. రెండు కాలేజ్కి దీనికి మధ్యలో గోడ పక్కకే ఉంది. ఓకే, దాని అవుట్లెట్ ఈ నీళ్లు బయటికి పోవాలా? అవును సార్. ఆల్మోస్ట్ 300 to 400 విలేజెస్ అయిపోయింది. మంచి ఫెసిలిటీ అందిస్తుంది బిల్డింగ్ అయితే ఇన్స్టిట్యూషన్ అయితే కానీ ఇప్పుడు ప్రొటెక్షన్ ఇంకా డిటోరియేట్ అయిపోతుంది స్లోగా. సో మనం ఇది పక్కన డ్రైనేజ్ కానీ బిల్డింగ్ కూడా డిటోరియేట్ అయిపోతుంది. బిల్డింగ్ క్వాలిటీ నా ప్రకారం మంచిది. ఇది ఇమేజ్ గానీ చూస్తారు మనం ఇది కారాపర్ హాస్పిటల్ బల్క్ డ్రైనేజ్ అవుతుంది చుట్టూ సిటిజన్స్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఓకే సార్. ఓకే సార్. మీరు సేమ్ ఏజెన్సీ కొంచెం స్టార్ట్ చేసి ఏదో చేస్తే ఇబ్బంది అవుతుంది. లేదు చేయం ఇమీడియట్గా. ఆ పైన కూడా నిలబడ్డా ఓన్లీ ఒక్క పర్సన్ అట్లుందా? ఆ పైన కూడా అట్లే ఉందా? వస్తుంది అంటే ఇక్కడ తేమ వస్తుంది, ఎల్గీ వస్తుంది కదా, ఫైనల్స్ ఉంది కదా కూడా ఖచ్చితంగా ఉంది ట్రైన్. కనిపిస్తూనే ఉంది కదా, 100% ఉంటుంది. అక్కడ తేమ చూడండి, అది ఖచ్చితంగా ఉంది. ఇక్కడ లీక్ కూడా అవుతుంది కదా బీమ్ నుంచి చూడండి. అవును సార్. దీంతో పాటు ఇంకేదన్నా కింద ఎక్కడున్నా కానీ కంప్లీట్ చేయించు. మళ్ళీ దీంట్లో ఏది ఉంటుంది బ్యాలెన్స్ అందరు వచ్చేసిరా? ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ చైర్పర్సన్ నిరజాబారెడ్డి గారు, వైస్ చైర్పర్సన్ అబ్దుల్ రజాక్ గారు, మా కౌన్సిలర్లు అందరూ కూడా కలిసి డబుల్ బెడ్రూమ్లు అందరినీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అధికారులతో అందరితో కూడి గతంలో అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఉండే దాన్ని అంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేసి అతి త్వరలోనే ఆ వర్క్లన్నీ కూడా మొదలుపెట్టడం, వితిన్ 60 to 70 డేస్లో బెనిఫిషరీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కూడా అధికారులతో అందరితో కూడా చర్చించుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంసీహెచ్ హాస్పిటల్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ చాలా శిథిలావస్థలో చేరింది. దాని అంతా కూడా మెయింటెనెన్స్ అంతా కూడా రిపేర్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి లీకేజెసే కానివ్వండి, కొన్ని టాయిలెట్సే కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, దాన్ని అంతా కూడా మళ్ళీ రిపేర్స్ అంతా కూడా చేయించేసి బిల్డింగ్ని దీనికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా కలెక్టర్ గారు మేమంతా కూడా చర్చించుకొని ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేయించే దిశలో ప్రయత్నం చేస్తాం. ఇమ్మీడియట్ చేసి పేషెంట్స్లకు కానివ్వండి, వచ్చేటువంటి ఈ డెలివరీ పేషెంట్స్లకు, మాత శిశువులకు ఎవరు కూడా ఇబ్బంది కాకుండా వారి భద్రత కోసం కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ ఇమ్మీడియట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తామని. థ్యాంక్ యూ. అది అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అలాంటివి మొత్తం కూడా తీపియబడతాయి. ఇది రోడ్ సైడ్ అవుతున్నా ఫుడ్ ఇన్స్పెక్టర్ పంపిస్తాం. క్యాంటీన్ సార్, అది బయట మొన్న ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది సార్, మొత్తం 2 పంచాయతీ సార్, తీసినా కూడా మళ్ళీ చేసుకుంటున్నారు సార్. మనం ఫుడ్ ఇన్స్పెక్టర్
నేను మీరు ఎప్పుడో ఈరోజు చెప్పారు నాకు నేను చేపిస్తాను సార్ రీచ్ కూడా చేద్దాం కానీ నాకు కావాలి సో మళ్ళీ టీం కొంచెం కింది కొంచెం దిగండి. సార్ ఇంకోసారి ఈ సిరప్ చిన్నపిల్లల సిరప్స్ షార్టేజ్ ఉన్నాయి బాగా, గవర్నమెంట్ నుంచి సప్లై అవుతుందని వెరిఫై చేస్తాం. షార్టేజ్ అలాగే సిడిఎస్లో ఆగిపోయింది అది మన సెంట్రల్ డ్రగ్స్ దాదాపు మనం అది ఏర్పాటు గవర్నమెంట్ సైడ్ నుంచి షార్టేజ్ ఇక్కడ పేరే మనం పిల్లలది సిరప్